గత కొన్ని దినాలుగా మేము ఆందోళన జరిగిస్తున్నామండి. ఇవాళ కూడా ఎన్టీఆర్ గారి విగ్రహానికి మేము పూలమాల వేసి ఆయన తరఫున రిక్వెస్ట్ చేద్దామని వచ్చాము. చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ క్యాబినెట్ మీటింగ్లో మా గురించి ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ మాత్రం తప్పకుండా ఇవ్వాలి. లేదంటే ఈ ధర్నా ఇంకా ఆందోళనలు మున్ముందు ఇంకా ఎక్కువ అవ్వటానికి కూడా అవకాశం ఉంటుంది. అంతవరకు వెళ్లకుండా వెంటనే ఆయన ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ప్రభుత్వం మాకు వెంటనే వాలంటీర్లకి విధుల్లోకి తీసుకొని మాకు చెల్లించాల్సిన పాత బకాయిలు కూడా చెల్లించి వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. ఈరోజు మమ్మల్ని 2,60,000 మంది నిరుద్యోగులుగా చేశారు. మరి ఆ 2,60,000 మందిని తీసుకుంటే అది చిన్న ఉద్యోగం అయినా మేము అది చిన్నదైనా మేము కష్టపడి ఏదో ఒకటి ఆ వచ్చిన జీతాన్ని మేము తీర్చుకుంటూ వచ్చాము. కాబట్టి మాకు చిన్నదో పెద్దదో సమస్య కాదండి, ఏదో ఒక పని చేస్తున్నాం అనేది మా సమస్య. మమ్మల్ని వెంటనే వాలంటీర్లను విధుల్లో తీసుకోవాలి. ప్రజలకు మేము ఎంత సేవ చేస్తున్నాం కాబట్టి ప్రజలు కూడా మమ్మల్ని విధుల్లో తీసుకుంటే బాగుంటుందని కూడా వాళ్ళు కూడా ఆశిస్తున్నారు. మరి ఈ విషయాన్ని వెంటనే గమనించి చంద్రబాబు నాయుడు గారు మా పక్షాన ఉండి మాకు వెంటనే విధుల్లో తీసుకొని మా వాలంటీర్లని చెల్లించాల్సిన పాత బకాయిలు చెల్లించాలి, ప్లస్ ఇస్తా అన్న గౌరవ వేతనం కూడా పెంచి వెంటనే విధుల్లోకి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అంటే గత సంవత్సరం అంతా సార్ 6 నెలలుగా మేము ఎన్నో విధంగా నిరసనలు వ్యక్తం చేశాము. అనేక విధాలుగా నిరసనలు తెలియచేసినప్పటికీ గవర్నమెంట్ ఏ విధమైన సరే మాకు ఇలా చేస్తాను, ఇలా చేయట్లేదు, పోనీ కొంచెం టైం తీసుకుంటాం ఇలాంటివి కూడా చెప్పట్లేదు. అసలు వాలంటీర్లే లేరు అన్న మాట వస్తుంది సార్. వాలంటీర్ లేకపోతే అనేక సార్లు మొన్న వరదల్లో కూడా మా చేత పనులు చేయించుకున్నారు. మరి అప్పుడే మీకు 6 నెలల క్రితమే సార్ మేము ఉన్నామా లేమా అన్నది మీకు ఫస్టే తెలిసిద్ది. కాబట్టి అప్పుడే ఏం చేయాలి, వాలంటీర్లు జీవో లేదని చెప్పి అప్పుడే చెప్పాలి. 6 నెలలు వెయిట్ చేయించి ఇప్పుడేమో ఇలా చేయడం ఏం బాగోలేదు సార్. ఈ 2025 సంవత్సరంలో మాత్రం అనేక విధాలుగా సార్ మేము నిరసనలు తెలియచేయాలని చెప్పి చూస్తున్నాము. గత కొన్ని రోజులుగా మనం ధర్నాలు చేస్తున్నామండి, కానీ ఎటువంటి ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. సో ఈరోజు మన ఎన్టీ రామారావు గారికి మన వినతి పత్రము ఇవ్వడానికి ఇక్కడ వచ్చామండి. సో వినతి పత్రం ఇచ్చాము. ఇప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు మా బాధల్ని తెలుసుకొని మా వినతి పత్రాన్ని చూసి మాకు ఉద్యోగం కలిగించాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నానండి. నా పేరు పుప్పాల నరేష్, గుణదల 1వ డివిజన్ నుంచి వచ్చాను. ముందుగా కూటమి ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు మా వాలంటీర్స్ అందరి తరపున. ఈరోజు మన విజయవాడ సింగనగర్లోని కృష్ణా హోటల్ సెంటర్లో మేము ఎన్టీఆర్ విగ్రహానికి మా యొక్క వినతిపత్రాన్ని సమర్పించడం జరిగింది. నేను కోరుకునేది ఒకటేను, నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి అయినటువంటి నారా భువనేశ్వరి గారిని, మేడం గారు మీ నాన్నగారి విగ్రహానికి ఈరోజు దుమ్ముతో ఉన్న విగ్రహాన్ని మేము నీట్గా కడిగి పూలదండ వేసి మా యొక్క సమస్యను వినతిపత్రం రూపంలో ఆయనకు అందజేయడం జరిగింది. మీరు ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పి న్యాయం కావాలి, న్యాయం గెలవాలి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా మీరు పర్యటన చేశారు న్యాయం కోసం. అట్లాగే ఆ రోజు మీ యొక్క న్యాయం గెలిచింది, చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ అయ్యారు, మీ కోరిక నెరవేరింది. అట్లాగే ఈరోజు కూడా మేము కూడా అదే అన్యాయంగా ఈ రోజున రోడ్డున పడ్డామమ్మా. గత 7 నెలల నుంచి వాలంటీర్ యొక్క గౌరవ వేతనం లేక, ఉపాధి లేక మా కుటుంబాలు, వాలంటీర్ కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి. మా యొక్క గోడును మీరు అర్థం చేసుకుని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఏ అన్యాయం అయితే జరిగిందో అదే అన్యాయం ఈరోజు మా వాలంటీర్స్ అందరికీ జరిగిందమ్మా. మీకు మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారి మనసు కరగాలని, మీరు చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించాలని మేము మిమ్మల్ని కోరుచున్నాము. మా యొక్క సమస్యను మీరు ఆయనకు తెలియజేసి ఆయన మనసును మార్చి మమ్మల్ని తీసుకునే విధంగా మాకు కొత్త జీవో పాస్ చేయాలని మా వాలంటీర్స్ అందరి తరఫున ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నామమ్మా. థ్యాంక్ యూ. నా పేరు లంకా గోవిందరాజులు, వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈ రోజున కృష్ణా వాటర్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి ఇక్కడ మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ రోజున మీరు అందరూ చూసి ఉంటారు ఈ విగ్రహం ఏ రకంగా ఉందనేది, శిథిలావస్థలో ఉంది, పాలన కూడా ఆ రకంగా ఉందనేది నిరసన మాకు అర్థమైంది. మేము మా వాలంటీర్లే విగ్రహాన్ని కడిగి వినతి పత్రం దండేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానమైన ఆలోచన ఏంటంటే ఎన్టీ రామారావు గారు టీడీపీ పార్టీ పెట్టేటప్పుడు ఇక్కడ ఆంధ్రుల గౌరవం, తెలుగోడు గౌరవం ఢిల్లీలో తాకట్టు పెట్టబడుతుందని చెప్పి వాడవాడలా తిరిగి టీడీపీ పార్టీ పెట్టి యువకుల్ని చైతన్యపరిచి బడుగు బలహీన వర్గ పేద వర్గాల నుంచి రాజకీయ చైతన్యం తీసుకొచ్చి అనేక మందికి రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ టీడీపీ పార్టీ. మాటిస్తే నిలబెట్టుకునే
పార్టీ టీడీపీ పార్టీ అని ముద్ర వేయగలిగిన పార్టీ టీడీపీ పార్టీ అని ముద్ర వేసుకున్నారు. మరి గతంలో కూడా ఎన్నికల వాగ్దానంలో రామారావు గారు అధికారంలో ఉన్నప్పుడు ₹2 కిలో బియ్యం అందించగలిగాడు. అలాగే మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో మద్యపాన నిషేధాన్ని అమలు చేసిన ఏకైక వ్యక్తి ఎన్టీ రామారావు టీడీపీ పార్టీలోనే. మాటిస్తే నిలబెట్టిన పార్టీగా ఘనత ఉంది. కాబట్టి ఈ రోజున ఎన్నికల టైంలో చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా మాటిచ్చారు. మాటను నిలబెట్టుకోండి అని చెప్పి ఈ రోజున మీరు ఇచ్చిన మాటనే మేము అడుగుతున్నాం తప్ప ఇంకోటి అడగట్లేదండి. మీరు ఏమైతే ఎన్నికలు మాట ఇచ్చారో ఆ మాటను నిలబెట్టుకోమని అడుగుతున్నాము. గత 6 నెలల నుంచి మీరు ఇప్పటికి 18-19 సార్లు క్యాబినెట్లు జరుగుతున్నాయి. కానీ ఏ క్యాబినెట్లు జరిగినా కూడా వాలంటరీ వ్యవస్థ మీద మీకు తిక్కన శుద్ధి లేదు. ముందు మీరు ఏంటంటే ఎన్నికల మాట మాత్రం వాగ్దానాలు చేస్తూ వచ్చారే కానీ వాగ్దానాలు అమలు చేయడానికి మాత్రం జీవోలు అడ్డు వచ్చినాయా అని చెప్పి మేము అడుగుతున్నాం. మధ్యాహ్నానికి మీకు వచ్చిన జీవో, మరి ఆ రోజు గవర్నమెంట్ నడుపుతున్న మధ్యాహ్నాన్ని మీరు జీవో రద్దు చేసి కొత్త జీవో తీసుకొచ్చి ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేశారు కదా ఆర్థిక వనరుల కోసం. మరి ఎప్పుడు వచ్చింది ఆ జీవో? మీరే తయారు చేశారు కదా. ఇప్పుడు కూడా వాలంటరీ వ్యవస్థ కోసం జీవో రెవెన్యూలు కాకపోతే కొత్త జీవోని మీరు తీసుకొచ్చి ఈ 2,60,000 కుటుంబాలకి న్యాయం చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది కదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. రానున్న రోజుల్లో మీరు కనుక ఇలాగ నిర్లక్ష్యం వహిస్తే మాత్రం రానున్న రోజుల్లో ముందు ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధమవుతున్నాం. ఖచ్చితంగా వాలంటీర్లు అంటే మీకు 2,60,000 కుటుంబాలు అనుకుంటున్నారేమో. ఒక్కొక్క వాలంటీర్కి 60-70 కుటుంబాలతో సంబంధాలు ఉన్నాయి. 20-30 కుటుంబాలతో ఇదే ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా మేము రాబోతున్నాం. రానున్న రోజుల్లో 2 లక్షల మంది పైనే ఉన్న చిలుకలతో విజయవాడ కథం తొక్కడానికి కూడా రెడీ అవ్వబోతుంది. మీరు అక్కడ దాకా రానికి ముందే ఈ రోజు కానీ రేపు జరగబోయే అసెంబ్లీలో మాకు కోసం బడ్జెట్తో పాటు మాకు జీవోను కూడా తీసుకొచ్చి మా ఉద్యోగ భద్రత కల్పించమని చెప్పేసి మీడియా రూపంలో మిమ్మల్ని కోరడం జరుగుతుంది.